హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షన్లందరూ కూడా జూలై 31 ఖచ్చితంగా చేయవలసిన పని, ట్యాక్స్ కట్టకపోయినా సరే ఈ ఫైలింగ్ చేయాల్సిందే అని అయితే చెప్తున్నారండి ఇన్కమ్ ట్యాక్స్ వారు. లేదా ఎప్పుడైనా మార్చుకోవచ్చా అంటే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫైలింగ్కు గడువు అనేది ఈ నెల 31వ తేదీ నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ కూడా ఈ నెల 31 తేదీ లోపల రిటర్న్స్ ఈ ఫైలింగ్ అయితే దాఖలు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ట్యాక్స్ చెల్లించకపోయినా సరే రిటర్న్స్ దాఖలు చెయ్యాలా అంటే మొత్తం ఆదాయం 5 లక్షల కన్నా ఎక్కువ కలిగిన వారందరూ కూడా పన్ను చెల్లించారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా రిటర్న్ తప్పనిసరిగా దాఖలు చేయాల్సి అయితే ఉంటుందండి. ఇప్పటికే చాలామంది గత సంవత్సరం మీరు చెల్లించిన పన్నుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ నుంచి మెసేజ్లు రావడం జరిగింది. ఒకవేళ మెసేజ్లు వచ్చినా రాకపోయినా ఈ ఫైలింగ్ నందు సైట్ ఈ ఫైలింగ్ అనేది చేయవలసి అయితే ఉంటుందండి. మీరు చెల్లించిన ట్యాక్స్ సరిగ్గా ఉంటేనే ఈ ఫైలింగ్ ప్రక్రియనైతే ప్రారంభించండి అని అయితే చెప్తున్నారు. గత సంవత్సరం ఫామ్ 16 తీసుకొని సాధ్యమైనంత త్వరగా ఈ ఫైలింగ్ పూర్తి చేయండి. ఎందుకంటే ఆఖరి క్షణం వరకు ఎదురు చూడటం వల్ల సర్వర్ బిజీ వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్చుకోవచ్చా అంటే గత సంవత్సరం న్యూ రిజ్యూమ్ నందు వేసి ఇప్పుడు కొన్ని రాయితీల వలన ఓల్డ్ రిజ్యూమ్లోకి మార్చదలుచుకున్నట్లయితే నిరభ్యంతరంగా మార్చుకోవచ్చు. ఏ రిజ్యూమ్ నందు రిటర్న్ చేయాలనేది ఆ ఉద్యోగి ఇష్టము. ఇదైతే గమనించగలరండి.